అవునులెండి. చూస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఒక్కటి చేస్తే ఈ 3 అయిపోతాయి కదా! హ్మ్. ఇవాళ. హ్మ్. అంటే ఒక్కటి చేస్తే మాక్సిమం వచ్చేస్తాయిలెండి. మామూలుగా మీరు చెప్తుంటారు కదండీ! ఏంటండి? క్యాన్వాలో అదే ఇమేజెస్ ప్రింట్ చేసి అమెజాన్‌లో అమ్మితే ఇంతొస్తది, అంతొస్తది. ఎంతవరకు నిజము? ఆ! ఇమేజెస్ అయితే అమెజాన్‌లో ఎంతవరకు సేల్ చేస్తామో తెలియదు గానీ హ్మ్. బట్ ఈ కొన్ని ఇమేజ్ సెల్లింగ్ సైట్స్ ఉంటాయి. అక్కడ సేల్ చేసుకోవచ్చు. మన ఇమేజెస్ కనుక బావుంటే అంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ పర్చేస్‌కి మీకు పర్సెంటేజ్ వస్తదండి. హుహు. సేమ్ ఇమేజ్ 10 మెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 10 మెంబర్స్ దగ్గర నుంచి మీకు అమౌంట్ వస్తది. హ్మ్. అలాగే అది అమెజాన్‌లో అంటే మీరు వేరే ఇట్లా చిన్న పిల్లల డ్రాయింగ్స్ కానీ చిన్నపిల్లల డ్రాయింగ్స్ అవును. చిన్నపిల్లల డ్రాయింగ్స్ బుక్స్ తయారు చేసేసి ఆ! తయారు చేసిస్తే వాళ్ళే ప్రింట్ చేసి సేల్ చేస్తారు. అదే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? నా అది కూడా వస్తది. మళ్ళీ అది కూడా కాకుండా మళ్ళీ మీరేదన్నా అదే లైక్ ఈ బుక్ లాగా చేసుకుంటే ఈ బుక్ మీరు ఓన్‌గా సేల్ చేసుకోవచ్చు. ఓకే. అదే ఏదైనా ఆన్‌లైన్‌లోనే కదా! ఈ ఆ! బుక్ అయినా ఏదైనా. ఏదైనా ఆన్‌లైన్‌లోనే మీరేదన్నా ఒక కంటెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గనక సేల్ చేయాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో మీరు కంటెంట్ ఈ బుక్ ఫార్మాట్‌లోకి చేసి ఓకే. అప్‌లోడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో అట్లా. ఒకసారి చేసి పెడితే అది ఇంకా సేల్ అవుతూ ఉంటది. దాన్ని మనం మన గ్రూప్స్‌లోను, సోషల్ మీడియాలోను కూడా షేర్ చేసుకుంటూ అట్లా సేల్స్ చేసుకోవచ్చు. ఓకే. అదే చాలామంది ఇస్తారు. అవి ఫ్రీ, ఇవి ఫ్రీ అనే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి అవి ఇవి అంటే చూస్తా ఇన్‌స్టాగ్రామ్ బానే. హ్మ్. నాకు వస్తాయి గూడా అలాంటివి చాలానే. హ్మ్. బిజినెస్ రిలేటెడ్ గాని ఇట్లా దేనికైనా గూడా. హ్మ్. అదే చూస్తున్నా. అంటే ఫాలో గూడా అవుతున్నా. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేసి. అమెజాన్‌లో ఫ్రాడ్ ఏమి ఉండదులెండి. బానే వస్తాయి. హ్మ్. అమెజాన్ ప్రాబ్లమ్ అదే మా ఫ్రెండ్‌తో గూడా మాట్లాడాను. హ్మ్. పిజ్జాదని చెప్పాను గదా! ఆ! అంతకుముందు ఉండేనే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు లేదు. అది తెల్లాపూర్‌లో యాక్చువల్‌గా వాళ్ళది. ఓకే. తెల్లాపూర్‌లో ఏం నడవట్లే అంత పెద్దగా ఏదో అట్లా నడుస్తుంది. ఆ! మళ్ళా దాంట్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే కష్టం గదా! ఆ! మాట్లాడిందని నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అంతే. హ్మ్. ఇది చూసి ఎప్పుడన్నా మాట్లాడతా. ఓకే. ఓకే. ఇప్పుడంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అంటే అమౌంట్ పెట్టడం ఎందుకని స్టాప్ చేసారేమో. ఆ! ఫస్ట్‌లో వ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి వెబ్‌సైట్ అలా ఉంటే సరే ఇవ్వండి ఊరికే ఒక 1 మంత్ నేను వర్క్ చేసిస్తాను. వెబ్‌సైట్ లేదే ఓన్లీ ఇన్‌స్టాగ్రామే ఉందన్నది. ఓకే. మీరింక అక్కడేంటంటే ఇమేజెస్ క్రియేట్ చేసి, వీడియోస్ క్రియేట్ చేసి పోస్ట్ చేసుకోవడము. హ్మ్. హ్మ్. అదే ఒకసారి వాళ్ళ హస్బెండ్‌తో మాట్లాడితే బెస్ట్ దీనికన్నా గూడా వాళ్ళ హస్బెండ్‌తో ఒకసారి మాట్లాడితే హ్మ్. ఏమన్నా యూజ్ ఉంటది. హ్మ్. ఇలా అంటే ఆయన ఐటీ ఎంప్లాయ్ యాక్చువల్‌గా. ఓకే. వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి పెట్టాడు. వాళ్ళ బ్రదర్ ఏమో యూకేలో ఉంటాడాయన. హ్మ్. అదే చూసి మాట్లాడితే ఒకసారి సరిపోద్ది. ఆయనతో మాట్లాడితే చెప్తాడు అసలు ఏంటి దాని సంగతి ఏందో చెప్తాడు. అదే అండి. అదే చూసి మెల్లగా డెప్త్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అట్లాగే నడిపిస్తున్నాం ఏదో అంటుంది. హ్మ్. తెల్లాపూర్ అంటే అంత ఇంకా డెవలప్ కాలేదు కదా! అపార్ట్మెంట్స్ ఉండేవి. అవునవును. అవును. మై హోమ్సో ఏదో హుహు. ఇక్కడ పెట్టాం గానీ నడవట్లేదు అన్నట్టు సరే అన్నారు. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఊరికే అసలు మన ప్రాక్టీస్ కోసమైనా ఉంటాయి గదా! అదే ఒకవేళ తనకి ఇంకెందుకు కానీ అదే ఇప్పుడైతే అడిగా ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతా డైరెక్ట్‌గా వాళ్ళ హస్బెండ్‌తో హ్మ్. మాట్లాడితే ఓకే. సరే. ఇప్పుడు మనం వచ్చేసి నార్మల్‌గా ఇది వీడియో క్యాంపెయిన్స్ చూద్దాం ఈరోజు. హ్మ్. ఇంకా రేపు షాపింగ్ యాడ్స్, ఈ కామర్స్ యాడ్స్ చూద్దాము. ఇక్కడ సేమ్ క్రియేట్ ఏ క్యాంపెయిన్, క్యాంపెయిన్ లెవెల్‌లో క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అండ్ ఇక్కడొచ్చేసి వీడియో క్యాంపెయిన్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ వీడియో క్యాంపెయిన్స్ వచ్చేసి వీడియోస్‌కి వ్యూస్ రావాలి అంటే ఓన్లీ వ్యూస్ తెచ్చుకోవాలి అంటే ఈ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చు. అలాగే హ్మ్. నెక్స్ట్ వీడియో రీచ్ పెంచుకోవాలి ఎక్కువ అంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ 3 ఉన్నాయి.
ఇక్కడొచ్చేసి వీడియో వ్యూస్‌కి మనము ఈ యాడ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్, ఇన్ ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్, లైక్ బంప్ యాడ్స్, ఇట్లా బంపర్ యాడ్స్ అని ఉంటాయి. యాడ్స్‌లో ఇక్కడేంటంటే మనం వీడియో వ్యూస్‌కి గనక చెక్ చేస్తే జస్ట్ మనకి స్కిప్పబుల్, ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్‌కి ఎలిజిబుల్ అనమాట. 3 యాడ్స్ చేయొచ్చు వ్యూస్‌కి రావడానికి. అలాగే రీచ్ పెంచుకోవాలి అంటే మనము ఈ బంపర్ యాడ్స్ అండ్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్ వస్తాయి. నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే ఇంకా కంప్లీట్ యాడ్ అయ్యే వరకు స్కిప్ ఆప్షన్ రాదనమాట. ఇక్కడ అలాగే టార్గెట్ ఫ్రీక్వెన్సీ యాడ్స్ అంటే ఇక్కడొచ్చేసి స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, బంపర్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే ఇన్ ఫీడ్ యాడ్స్, ఇవన్నీ షార్ట్ యాడ్స్ ఇవి మొత్తం వస్తాయన్నమాట. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, ఎక్కువ రీచబిలిటీ పెరగడం కోసం అన్ని రకాల ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంచారు. డ్రైవ్ ద కన్వర్షన్స్ అంటే కన్వర్షన్స్ చేయడానికి మనకి మన బిజినెస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి కన్వర్షన్ యాడ్స్ తీసుకుంటే ఇక్కడొచ్చేసి నార్మల్ యాడ్ అనేది సెట్ చేసుకోవచ్చు మనకి రిమైనింగ్. ఇక్కడొచ్చేసి ఏంటంటే మనకి మన కన్వర్షన్ అవ్వటానికి మన లింక్ ఇవ్వచ్చనమాట. మన వెబ్‌సైట్ లింక్ గానీ, మన ఫార్మ్ గానీ, లేకపోతే మన యాప్ డౌన్‌లోడ్స్ కానీ అట్లా లింక్ ఇచ్చుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటదనమాట. దీనికి మన స్కిప్ యాడ్స్ వస్తాయి. నార్మల్ యాడ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే యాడ్ సీక్వెన్స్ స్టోరీ టెల్లింగ్ లాగా అనమాట. మనం సీక్వెన్స్‌గా ఇట్లా ఒక స్టోరీ టెల్లింగ్ టైప్ యాడ్స్ కనుక చేయాలి అంటే ఇండివిడ్యువల్ వ్యూవర్స్‌కి టార్గెట్ చేస్తే స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అండ్ బంపర్ యాడ్స్ 3 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ ఆడియో వరకే ప్రమోట్ చేయాలంటే ఆడియో యాడ్స్ అండ్ యూట్యూబ్‌కి సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్ కోసం అయితే ఈ ఆప్షన్ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, ఎంగేజ్‌మెంట్‌కి. మామూలుగా ఇంతకుముందైతే వ్యూస్ ఇలాంటి వాటికి టార్గెట్ చేసినప్పుడు కన్వర్షన్స్‌కి ఆటోమేటిక్‌గా మనకి టార్గెట్ ఆడియన్స్ ఫాలోవర్స్ పెరుగుతుంటాయి. బట్ దానికి ఇప్పుడు సెపరేట్‌గా మళ్ళీ ఆప్షన్ అయితే యాడ్ చేశారు. ఇక్కడొచ్చేసి మనం ఎక్కువగా మనకంటే వీడియోస్‌కి వ్యూస్ పెంచుకోవడానికే చూస్తారు. లేదంటే సబ్స్క్రైబర్స్. దీనికి వ్యూస్ వచ్చినా కూడా మనకి సబ్స్క్రైబర్స్ అలా వస్తారనమాట. ఇప్పుడు ఈ వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంటిన్యూస్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఎఫెక్టివ్ రీచ్ అన్నప్పుడు రీచబిలిటీకి నాన్ స్కిప్పబుల్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి ఏమొస్తున్నాయని. టార్గెట్ ఫ్రీక్వెన్సీ ఎలాగింది. డ్రైవ్ ద కన్వర్షన్స్ అంటే మనకి కన్వర్షన్ చేయడానికి ఆప్షన్స్ అనమాట. సైన్ అప్స్ ఫామ్సా, సబ్మిట్ లీడ్ ఫామా, ఇంకేమైనా గోల్స్ సెట్ చేసుకుంటే మన వెబ్సైట్ వీటన్నిటికీ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ చేసుకోవచ్చు. యాడ్ సీక్వెన్స్‌కి ఇవన్నీ నెక్స్ట్ స్టెప్‌లో మనకి వస్తదనమాట. మోస్ట్‌లీ ఎక్కువగా వ్యూస్ పెంచుకోవడానికే చూస్తారు. వీడియో వ్యూస్‌కి ఎక్కువ పీపుల్స్ రావడానికి. వ్యూస్ దాంట్లోనే మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగేవాళ్ళు. ఇప్పుడేంటంటే కొత్తగా కింద ఆప్షన్ ఇచ్చాడనమాట. న్యూ ఆప్షన్. ఇక్కడ మనకి యాడ్ క్యాంపెయిన్ నేము సెటప్ చేసుకున్నాము. ఇక్కడొచ్చేసి యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేసుకున్నాక స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్ అండ్ షార్ట్ యాడ్స్ 3 ఫార్మాట్‌లో డిస్‌ప్లే అవుతది మన యాడ్. లేదనుకుంటే మనకి స్కిప్పబుల్ యాడ్ వద్దు అనుకుంటే ఇవి 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా 3 ఓకే అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఏంటంటే మనకి కాస్ట్ పర్ వ్యూ ఫస్ట్ మనకి సెర్చ్ క్యాంపెయిన్‌లో కాస్ట్ పర్ క్లిక్ వస్తుంది. అలాగే డిస్‌ప్లే క్యాంపెయిన్‌లో కాస్ట్ పర్ అక్విజిషన్ అని వస్తుంది టర్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాస్ట్ పర్ వ్యూ అంటే వీడియో యాడ్స్‌కి వస్తుంది. వ్యూకి ఎంత అమౌంట్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. బట్ టోటల్ క్యాంపెయిన్ బడ్జెట్ ఇక్కడ సెట్ చేసుకుందాం 500 అని. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. 2 వీక్స్ రన్ అవుతుందని ఇక్కడ 500 రూపీస్ పెడితే పర్ డేకి వచ్చి 33 రూపీస్ బడ్జెట్ డివైడ్ చేసింది. మనం 15 డేస్ 2 వీక్స్ తీసుకున్నాం కదా. లేదు అంటే మనం ఇంకా
సెట్ చేసుకోవాలి. ఇక్కడ టైం అంటే ఒక 1 వీక్ అంటే ఇట్లా పర్ డేకి 100 రూపీస్ 5 డేస్ తీసుకున్నాం. 33 రూపీస్ అంటే మనకి ఏం వ్యాట్ పెద్దగా పోదు కాబట్టి ఒక 100 రూపీస్ అట్లా తీసుకుంటే డైలీ బడ్జెట్ 100 రూపీస్. 100 రూపీస్ కూడా పెద్దగా మనకి ఏమీ అంత రాదు. ఎక్కువ పెట్టాలి అమౌంట్. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ అనేది సెలెక్ట్ అయింది. తర్వాత వీడియో పార్ట్నర్స్ అనమాట. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో కూడా డిస్ప్లే అవ్వాలంటే మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్ అవుతుంది. బట్ మనకి ఎంతవరకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అనేది ఇక్కడ తెలియదు. ఎందుకంటే డిస్ప్లే నెట్వర్క్ అంటే మనకి వెబ్సైట్ అంటే లైక్ గూగుల్ పార్ట్నర్స్ లైక్ మనము బ్లాగ్స్ రాస్తాము, యాప్స్ ఉంటాయి. ఎక్కడంటే అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. వీడియో ప్లేసెస్ ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని చోట్ల డిస్ప్లే అవుతుంది. బట్ అక్కడ ఎంత వ్యూస్ వస్తాయి అనేది మనకి క్లారిటీ ఉండదు. డిస్ప్లే నెట్వర్క్ అంటే మనం డిస్ప్లే మన మెయిన్ టార్గెట్ డిస్ప్లే చేయడం కాబట్టి డిస్ప్లే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటాము. బట్ ఇవి మన టార్గెట్ అది కాదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పార్ట్నర్స్ అంటే యాప్స్లో కనిపిస్తుంది, వెబ్సైట్స్లో కనిపిస్తుంది, బ్లాగ్లో కనిపిస్తుంటుంది. ఇట్లా ప్రతి ప్లేస్లో కనిపిస్తుంది. అది ఎంతవరకు మనకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇక్కడ వచ్చేసి మనము లొకేషన్ యాజ్ యూజువల్గా సేమ్ మొత్తం కంట్రీస్ లాంగ్వేజెస్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫర్డ్ అంటే మనకి ఇది తెలుగు లాంగ్వేజ్ అనుకోండి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ 3 తీసుకున్నాం కదా. ఇక్కడ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి అంటే సెట్టింగ్స్లో ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్ ఉంటుందో వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ ఇలా 2 ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ రిలేటెడ్ వీడియోస్. ఇక్కడ ఏంటంటే మనకి రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేయమన్నాడు. ఇప్పుడు మనం మన డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన సర్వీసెస్కి సంబంధించి ఒక వీడియో పెడుతున్నాం. మనం ఏమని పెడుతున్నామంటే SEO సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామని, లేకపోతే ఫేస్బుక్ సోషల్ మీడియా యాడ్స్ అని, లేకపోతే ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన వీడియో ప్రమోట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏంటంటే దానికి రిలవెంట్గా ఏముంటాయంటే లైక్ వెబ్సైట్ డిజైనింగ్, క్యాన్వా డిజైనింగ్ అండ్ AI టూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా దానికి రిలేటెడ్ అయితే అలాంటి వీడియోస్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. మనం ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనకు వీడియో లెంత్ అనేది తక్కువ ఉండాలి. పెద్ద పెద్ద వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోదు. 6 సెకండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్, 50 సెకండ్స్ అట్లా ఉంటుంది. మామూలుగా స్కిప్ యాడ్స్ వీటికైతే 15 వరకు తీసుకుంటుంది అనమాట. 50 సెకండ్స్ వరకు. ఇక్కడ వచ్చేసి మనము షార్ట్ వీడియోస్ పెడదాము. పెద్ద వీడియోస్ అయితే లెంత్ 1 అవర్లో వీడియోస్ అలా ఉన్నాయి కదా, ఇవి తీసుకోదు. ఇక్కడ మనం ఇది ఒక వీడియో పెట్టేస్తాము. ఆ వీడియో తీసుకుందాం. మళ్ళీ ఇంకొక వీడియో చూద్దాం. రిలేటెడ్ వీడియోస్ అంటే మనం 2 వీడియోస్ యాడ్ చేయొచ్చు. రిలేటెడ్ వీడియోస్ అంటే ఈ టాపిక్స్ మీద కూడా ఎవరైనా సెర్చ్ చేస్తుంటే వాళ్ళకు కూడా మన యాడ్ కనిపిస్తుంది రిలేటెడ్ వీడియోస్ వల్ల. ఈ ఆప్షన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నేను యాడ్స్ చేసినప్పుడు అప్పుడైతే ఈ ఆప్షన్ లేదు. బట్ ఇది తర్వాత యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి డివైజెస్, ఇక్కడ కంప్యూటర్స్, మొబైల్, ట్యాబ్లెట్స్ అండ్ టీవీ స్క్రీన్స్ మనకి కావాలి అంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఇక్కడ వచ్చేసి రిమూవ్ చేసుకోవచ్చు. టీవీస్లో వద్దనుకోండి తీసేయచ్చు, ట్యాబ్లెట్స్లో వద్దనుకోండి తీసేయచ్చు, లేదా అన్నీ ఉంచుతామంటే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అని ఒక ఆప్షన్ ఇక్కడ ఆ యాడ్ క్యాంపెయిన్స్లో ఉండదు, దీనికైతే వచ్చింది వీడియో యాడ్స్కి. ఇప్పుడు వచ్చేసి అంటే ఇంప్రెషన్స్ అనమాట. మనకి లిమిటెడ్, మనం ఒక పర్సన్కి ఎన్నిసార్లు చూపించాలి మన యాడ్ పర్ డేలో
హ్మ్. యాడ్ అంటే ఒకే పర్సన్‌కి 10 సార్లు చూపిస్తే అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మన అమౌంట్ ఇక్కడ పోతూ ఉంటది కదా! వ్యూకి అమౌంట్ కట్ అవుతుంటది. 10 హ్మ్. సార్లు ఒకే పర్సన్‌కి చూపించింది. బట్ అతనికి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు 10 టైమ్స్ 10 ఇంప్రెషన్స్ పోతే మన అమౌంట్ కట్ అవుతుంది కానీ లీడ్ కన్వర్ట్ అవ్వదన్నమాట. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్రీక్వెన్సీ క్యాప్ సెట్ చేసుకున్నాం. ఒక పర్సన్‌కి 2 టైమ్స్ పర్ డేలో హుహు. యాడ్ చూపించాలి. అతను క్లిక్ చేయని, జస్ట్ చేయకపోయినయి. హ్మ్. లేదంటే పర్ వీక్‌లో ఎన్ని సార్లు, పర్ మంత్‌లో ఎన్ని సార్లు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్రీక్వెన్సీ క్యాప్. ఇంగ యాడ్ ఇంప్రెషన్ క్యాప్ అని మళ్ళీ మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. లేదా ఒకటి సరిపోతది. అంటే ఒకటి సరిపోతది. తర్వాత క్యాప్ వ్యూ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ ఆహ్, ఇదేమో జస్ట్ ఊరికే చూపించటం. అతను చూడని, చూడకపోని, ఇంటరాక్ట్ అవ్వకపోని 2 టైమ్స్ చూపిస్తది. హ్మ్. ఇది సెలెక్ట్ చేసుకో. ఇది వ్యూ క్యాపింగ్ అంటే అతను చూడాలి. అంటే ఒకసారి చూడాలా, 2 సార్లు చూడాలా, లేదా ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలా, 2 సార్లు ఇంటరాక్ట్ అవ్వాలి మన యాడ్‌కి. ఇప్పుడు మనం చూసినా, చూడకపోయినా చూపించేదొకటి, ఇది ఒకటేమో వాళ్ళతో ఇంటరాక్షన్ అనమాట. ఇంటరాక్షన్ హ్మ్. అంటే ఒకసారి ఇంటరాక్ట్ అయితే సరిపోతదా పర్ డేలో? లేకపోతే ఒక 2, 3 టైమ్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. లేదా చూడొచ్చు. ఇట్లా మనం ఈ ఈ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అనేది సెట్ చేసుకుంటాం వీడియో. అప్పుడు 2 టైమ్ తర్వాత థర్డ్ టైమ్ మనకింకా యాడ్ కనిపియదు మనం ఓపెన్ చేసినా కూడా. హ్మ్. ఒకవేళ అతనికి ఇంట్రెస్ట్ ఉండి కన్వర్ట్ అయ్యాడనుకోండి, కన్వర్ట్ అవుతాడు. కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి మన యాడ్ చూస్తున్నట్టు ప్లస్ ఇంటరాక్షన్ 2 వస్తాయన్నమాట. తర్వాత మనం ఓల్డ్ డే సెలెక్ట్ చేసుకోవాలా, మన టైమింగ్స్ ఏంటి నార్మల్ ఓల్డ్ క్యాంపెయిన్ లాగా మనము డేట్, టైమ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇదేంటంటే టైమ్ షెడ్యూల్ చేయాలంటే మనకు మంచిగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మనం ప్రాపర్‌గా యాడ్స్ రన్ చేస్తూ ఉంటే మనకు ఐడియా వస్తుందన్నమాట. ఏ టైంలో యాడ్ బాగా రన్ అవుతుంది, ఏ టైంలో వ్యూస్ ఎక్కువొస్తున్నాయి అనేసి. మనం జస్ట్ ఫస్ట్ క్యాంపెయిన్‌కి ఇవి సెట్ చేసుకోవాలనుకోండి, మనకు తెలీదు ఏ టైంలో బాగొస్తుందని. మనం సెట్ చేసిన టైంలో ప్రాపర్‌గా రాలేదనుకోండి లీడ్స్ మనకి వేస్ట్ అయితది. కాబట్టి ఇది సెట్ చేసుకోకుండా ఉండడమే బెటర్. అంటే మనకి ఒక ఐడియా వచ్చే వరకు. హ్మ్. లేదు అంటే మనం సర్వేస్ ఉంటాయి గదా! ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేసుకొని ఏ టైంలో యాడ్స్‌కి ఎక్కువొస్తాయి అది పెట్టుకొని కూడా మనం చెక్ చేసుకోవాలి కొన్ని రోజులు. కొన్ని రోజులు చూసుకున్న తర్వాత బాగా వస్తుందంటే సరే ఉంది. లేకపోతే చేంజ్ చేసుకోవటం ఇలా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి ఈ యాడ్స్‌ని. అండ్ ఓకే. థర్డ్ పార్టీ మెజర్‌మెంట్స్ ఇక్కడ మనకి యాక్సెస్ ఏమి ఉండదు చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి యాడ్ గ్రూపు. యాడ్ గ్రూప్ క్రియేషన్ స్కిప్ చేయమంటున్నాడు. హ్మ్. ఇక్కడ యాడ్ గ్రూప్ నేము. ఈ గ్రూప్ నేమ్ మనం యాడ్ చేసుకొని అంటే ఒక యాడ్‌లో డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ పెట్టుకోవచ్చనమాట. 2, 3 యాడ్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు. అంటే 2, 3 వీడియోస్‌ని ఒకేసారి రన్ చేస్తే ఏ యాడ్ బాగా రన్ అవుతుందో చూసుకొని ఆ యాడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. రిమైనింగ్ యాడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ ఆడియన్స్ సెలక్షన్. సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం ఆడియన్స్ ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నేమ్ టైప్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇక్కడ. బట్ లేదు కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. అంటే అవి ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసినయి. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మన ఆడియన్స్ నేము. హ్మ్. ఓకే. స్టూడెంట్స్‌ది అండ్ నెక్స్ట్ డెమోగ్రాఫిక్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మేలా, ఫీమేలా, ఏజ్ గ్రూప్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన టార్గెట్. 25 నుంచి 65 ఉంది. ఓకే. 44 వరకు. అండ్ అడిషనల్ డెమోగ్రాఫిక్స్. పేరెంట్స్, నాన్ పేరెంట్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నారో ఆడియన్స్ అంటే చాలా హైలీ టార్గెటెడ్ అనమాట. వాళ్ళు చాలా తక్కువ ఉంటే ఒక్కొక్కసారి లీడ్స్ రాకపోవచ్చు కూడా నారో ఆడియన్స్. మనం బ్రాడ్ ఆడియన్స్‌కి వెళ్తే మనకి కొంచెం మంచి
డేటా అనేది వస్తది. నారో ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోకుండా ఉండడమే బెటర్. బట్ నారో ఆడియన్స్ అంటే ఎక్కువ అమౌంట్ పడతది. తక్కువ లీడ్స్ వస్తాయి. బట్ జెన్యూన్ లీడ్స్ వస్తాయిగా. అవి ఎంత వరకు అనేది మనం కరెక్ట్‌గా చెప్పలేం. కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. ఇక్కడొచ్చేసి ఇంట్రెస్ట్, డీటెయిల్స్, డెమోగ్రాఫిక్స్ అంటే కంప్లీట్‌గా నారోగా ఎళ్ళడం అనమాట. అడ్వర్టైజింగ్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళ, ఆహ్, సర్వీసెస్ ఇంట్రెస్టా, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంటే వెబ్ డెవలప్‌మెంటు, సేల్స్, మార్కెటింగ్, జాబ్స్, బిజినెస్, సర్వీసెస్ అంటే వీళ్ళు మామూలుగా ఎంప్లాయర్స్. నెక్స్ట్ ఎడ్యుకేషను. స్టూడెంట్స్‌కి సంబంధించినయి. రీసెంట్‌లీ గ్రాడ్యుయేటెడ్, కాలేజ్ గ్రాడ్యుయేషన్. ఇది ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళని. ఆన్‌లైన్ ట్రైనింగ్. ఇక్కడ మనం ఇట్లా మనకి కావాల్సిన సిగ్మెంటేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం సిగ్మెంటేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది మన సిగ్మెంటేషన్ లేకపోయినా కూడా పర్లేదు. సిగ్మెంటేషన్ ఏంటంటే అందరు గ్రూప్ సెపరేట్‌గా ఒక పార్ట్‌లో అంటే ఏజ్ ప్రకారం ఒక పార్ట్ అండ్ స్టడీ ప్రకారం ఇట్లా గ్రూప్స్‌గా డివైడ్ చేసుకోవటం సిగ్మెంటేషన్ అంటే. అట్లా డివైడ్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా కూడా పర్లేదు. కస్టమర్ సెర్చ్ ఐటమ్స్. కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ మనం ఐటమ్స్ కస్టమర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో సెర్చ్ టర్మ్స్ అని మనం గూగుల్‌లో సెర్చ్ చేసి తీసుకోవాలి. అలా ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి కూడా యాడ్ చూపించాలనేది ఇక్కడ అనమాట. మనం ఇక్కడ సెర్చ్ నేమ్ అనేసి ఇక్కడ సెర్చ్ హిస్టరీ. పీపుల్స్ విత్ ఎనీ దోస్ ఆర్ సెర్చ్ టర్మ్స్. వాళ్ళ సెర్చ్ టర్మ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం గూగుల్‌లో సెర్చ్ చేసి డేటా తీసుకోవాలి. ఎలా సెర్చ్ చేస్తున్నారు వీడియోస్ కోసం అని. నెక్స్ట్ ఇక్కడ మనకి సెర్చ్ టర్మ్స్ అయిపోయిన తర్వాత అడిషనల్ ఆడియన్స్ సిగ్మెంటేషన్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్స్ యాడ్ చేసుకుంటాము.
కీవర్డ్ ఐడియాస్ వెబ్సైట్ నుంచి అంటే ఇక్కడ ఏం ఐడియాస్ రావట్లేదు దీనికి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అట్లా మనం కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసే కొన్ని ఇది మన బడ్జెట్కి ఎన్నిసార్లు అంటే 3.2 మిలియన్ టైమ్స్ మన ఇంప్రెషన్స్ అనేవి చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ టాపిక్స్ మనం ఏ టాపిక్ సబ్జెక్ట్లో ఎంత ఉంటుందో వాళ్ళకి చూపించాలంటే ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, బిజినెస్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్, ఓపెనింగ్ ఆన్లైన్ క్లాసెస్, వీళ్ళ ఈ కేటగిరీస్ వాళ్ళకి మన యాడ్ చూపిస్తుంది అనమాట. ఇవన్నీ సబ్జెక్ట్ లైన్ తీసుకున్నాం. అండ్ ప్లేస్మెంట్స్, యాడ్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్లోనా, యూట్యూబ్ వీడియోస్లోనా, వీడియో లైనప్స్లోనా అని ఇచ్చాడు. మనకి కంప్లీట్ ఛానల్ అంటే ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఛానల్స్ మనం బిఫోర్ యాడ్ క్యాంపెయిన్ ఛానల్స్ లిస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఏ ఛానల్లో ప్రాపర్గా అప్డేట్ అవుతుంది. మనం తెలుగు ఛానల్స్ అనుకోండి, తెలుగు ఛానల్స్ అన్ని లిస్ట్ తీసుకోవాలి. అంటే మార్కెట్లో హై డిమాండ్ ఉన్న ఛానల్, అంటే ఎక్కువ విజిటర్స్ వచ్చే, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛానల్స్, ఇలాంటి ఛానల్స్ లిస్ట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ లేదనుకోండి ఇక్కడ బ్రౌజ్ చేస్తే ఈ తెలుగుకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన యాడ్స్ వాళ్ళ దాంట్లో పెట్టచ్చా? అదే వాళ్ళ దాంట్లో మనం పోస్ట్ చేస్తాం. కానీ ఎవరి ఛానల్స్ బాగున్నాయి, ఎవరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, ఎవరు వీడియోస్ పెడితే మంచిగా వ్యూస్ వస్తున్నాయి, అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ మనం ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకొని ఆ ఛానల్స్ లిస్ట్ ఇక్కడ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఒప్పుకుంటారా మన యాడ్స్? మరి వాళ్ళకి యాడ్ పడితే మరి అమౌంట్ వస్తుంది కదా. వాళ్ళు మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. యాడ్స్ కోసమే కదా పెట్టేది. ఇలా ఇంకా ఛానల్స్ అన్ని సెలెక్ట్ వాళ్ళు ప్లేస్ ఇస్తారా యాడ్స్ కి? మనకి వాళ్ళే స్పేస్ ఇచ్చేది ఉంది. గూగుల్ వాళ్ళే మనం యాడ్ ఈ ఛానల్ మీద కావాలని మనం మనం రిక్వెస్ట్ పెడితే గూగుల్ వాళ్ళు వాళ్ళ ఛానల్ మీద యాడ్స్ ప్లే చేస్తారు. మన దగ్గర నుంచి అమౌంట్ డిడక్ట్ చేసుకుంటాడు. 60% ఛానల్ ఓనర్కి ఇస్తాడు, 40% గూగుల్ వాడు తీసుకుంటాడు. మన దగ్గర 1 రూపీ కట్ అయింది అనుకోండి, 60 పైసా ఛానల్ ఓనర్కి వస్తాయి. అట్లానే కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో అందరూ మనీ ఎర్న్ చేసుకునేది. మనం యాడ్స్ ఇస్తుంటేనే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. మన దగ్గర నుంచి డిటెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళ ఛానల్ మీద యాడ్స్ రన్ చేసుకున్నందుకు. గూగుల్ వాడు 40% తీసుకుంటాడు ఈ మెయింటెనెన్స్ అంతా చేసినందుకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వచ్చేసి కండిషన్స్ పెట్టాడు అనమాట. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ ఎనేబుల్ చేస్తాడు, వాళ్ళకి మాత్రమే రెవెన్యూ వస్తుంది. కానీ బిఫోర్ దట్ వాడు యాడ్స్ ఆ ఛానల్ మీద కూడా ప్లే చేస్తాడు. ఎవరైనా ఛానల్స్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, వాళ్ళ ఛానల్ మీద కూడా వస్తుంది. కొంతమంది ఏంటంటే అన్ని ఛానల్స్ని వదిలిపెట్టకుండా సెలెక్ట్ చేసుకుంటారు, అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. అలాంటప్పుడు మన ఛానల్కి కూడా యాడ్స్ వస్తాయి. కానీ మన ఛానల్ మీద వచ్చే ఫుల్ 100% రెవెన్యూ మొత్తం వాడే తీసేసుకుంటాడు. తీసేసుకుంటాడు. ఇట్లా మళ్ళీ ఛానల్స్ అయిపోయినాక మళ్ళీ వీడియోస్, మనకు కొన్ని పర్టికులర్ వీడియోస్కి పెట్టవచ్చు అనమాట. ఏ విధంగా వీడియోస్కి బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్కి పెట్టుకోవచ్చు. ఇట్లా కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకొని
పెట్టుకోవచ్చనమాట. మన కీవర్డ్స్‌ని బేస్ చేసుకున్నట్టు. బట్ బిఫోర్ దట్ మనం కొంచెం అన్నీ సెలెక్ట్ చేసుకోవడం బెటరు. మన్ బాగా హ్మ్. వ్యూస్ వచ్చాయి. ఇక్కడ ఛానెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ వీడియో. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ యాక్సెస్ అనేది మనకుండాలి. అప్పుడే పెట్టడానికొస్తది. హ్మ్. మన వీడియో ఏదైనా పెడతాము. పెద్ద వీడియోలో ఏంటంటే నుండి నర్మదా 2025 ఈ వీడియో సగం చిన్నగానే వస్తుంది. ఇక్కడ మనకి వీడియో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆల్ ఫార్మాట్స్ చూపిస్తుంది. ఇది మొబైల్‌లో ఎలా వస్తుంది, డెస్క్‌టాప్‌లో ఎలా వస్తుంది, హ్మ్. అండ్ ఇట్లా ల్యాప్‌టాప్‌లో ఎలా వస్తుంది ఇది చూపిస్తుంది ఇక్కడ. స్కిప్ యాడ్ వచ్చింది. ఇక్కడ యాడ్ హ్మ్. ఫార్మాట్స్, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ఎలా వస్తాయి, అండ్ ఇన్ ఫీడ్ వీడియో యాడ్స్ ఎలా వస్తాయి, డస్ నాట్ కరెంట్లీ ఇది స్క్వేర్ యాడ్ వీడియో అయితే ఇక్కడ చూపిస్తదండి. ఇన్ ఫీడ్ అయితే షార్ట్ యాడ్స్‌లో ఇది మామూలు నార్మల్ వీడియో అయితే ఎంతంటే షార్ట్ యాడ్స్ ఎంతుంటదంటే అంటే డ్యూరేషన్? షార్ట్స్ మధ్యలో వస్తదండి. షార్ట్స్ మధ్యలో వస్తది. హుహు. స్క్రోల్ చేసేటప్పుడు షార్ట్స్ మధ్యలో వీడియో మధ్యలో యాడ్ వస్తది కదా! అవునవును. అది. చిన్న వీడియో ఒకటి చూద్దాం. నేను గుంటూరు నుండి నర్మదా 2025 మార్చ్‌లో ఇట్లా వస్తుందంట ఆల్ ఫార్మాట్స్‌లో యాడ్. ఇది వచ్చేసి మనం ఇన్ స్ట్రీమ్ యాడ్స్. వీడియో యాడ్ ఇట్లా వస్తది. హ్మ్. ఫీడ్ యాడ్ అంటే ఇక్కడ టాప్‌లో వస్తది. షార్ట్ యాడ్ అంటే ఇట్లా వస్తదన్నమాట. షార్ట్స్ మధ్యలో వస్తది. హుహు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఏవి యాడ్ ఎలా వస్తుందని. ఆల్ ఫార్మాట్స్ అంటే ఇలా చూపిస్తుంది. అలాగే ఫైనల్ యూఆర్ఎల్. మనం ఏ యూఆర్ఎల్ ఇస్తున్నామంటే మన ఛానల్‌కి రావాలనుకోండి జనాలు. ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ ఇస్తాం. తర్వాత లేదంటే మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇస్తాం. ఇక్కడొచ్చేసి యూట్యూబ్ డిస్‌ప్లే యూఆర్ఎల్ ఏమో ఇక్కడొచ్చేసి లాంగ్ హెడ్‌లైన్ ఇయ్యమంటున్నాడు. జస్ట్ ఇక్కడ వచ్చింది. మనమైతే మామూలుగా రాసి ఇవ్వాలి. ఇది ఆటోమేటిక్‌గా వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ లాంగ్ హెడ్‌లైన్ తీసుకుని కాల్ టు యాక్షన్ ఇక్కడ కావాలంటే ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ కూడా మనం ఇవ్వొచ్చనమాట. సైన్ అప్ అని లేకపోతే లాగిన్ అని. ఇక్కడ మనకి హెడ్‌లైన్ ఏంటంటే లాగిన్ అని హెడ్‌లైన్ ఇస్తాం. ఇక్కడొచ్చింది కదా! లాగిన్ అని గాని లేకపోతే ఫాలో అని చెప్పి యూట్యూబ్ ఛానల్ హుహు. లేదంటే సబ్స్క్రైబ్ అని ఇట్లా మనం ఏదో ఒకటి. ఇట్లా మనం ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసి యాడ్ నేమ్ రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఇంకేదైనా
ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆటో జనరేట్ అని మనం ఒక స్టార్టింగ్ ఇది చూపిస్తుంది. అంటే వీడియో మధ్యలో ఏదైనా ఇమేజెస్ ఉన్నా కూడా ఆటో జనరేట్ చేసి చూపిస్తుంది. లేదు మనం పర్టికులర్గా ఒక ఇమేజ్ని యాడ్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏదన్నా మంచిగా ఉన్న ఇమేజ్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టూ లార్జ్ ఉంది, పెద్ద ఇమేజ్ అంటే సైజ్ ఎక్కువ ఉంది, సైజ్ తగ్గించుకోవాలి, దాన్ని కంప్రెస్ చేసుకోవాలి 150 KB ఉన్నట్టు. ఇక్కడ మనం యాడ్ నేమ్ ఇస్తున్నాం అండ్ ఆఫ్టర్ దట్ యాడ్ క్రియేషన్. ఇక్కడ వచ్చేసి ఒక యాడ్ క్రియేట్ అయింది, ఇంకో కావాలంటే ఇక్కడ ఇంకొక యాడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా ఒక 5 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే బిడ్ వచ్చేసి ఇక్కడ అంతా చూపిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఈ బిడ్ స్ట్రాటజీ మారిపోతుంది. ఒక్కోసారి 83 పైసా పడుతుంది, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే ఒక వ్యూకి వచ్చేసి 41 పైసా కట్ అవుతుంది అనమాట మన అకౌంట్లో నుంచి. వాడు మీరు దానికంటే తక్కువ అయితే తీసుకోడు. 41 అనేది ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. 3000 నుంచి 17,000 వరకు వ్యూస్ రావచ్చు. ఇంప్రెషన్స్ 4 to 23,000 వస్తుంది. కాస్ట్ పర్ వ్యూ వచ్చేసి 22 పైసా పడవచ్చు మ్యాక్సిమం అని చూపిస్తుంది. 4 నుంచి 22, బట్ మనం 41 పెట్టాం. ఇంకొకసారి ఎక్కువ అంటే ఇది యావరేజ్ అనమాట. ఇది మనకు కన్ఫర్మ్ కాదు. 23 కన్నా ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇంకా తక్కువ అవ్వచ్చు. బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 95%, 100% అమౌంట్ అనేది స్పెండ్ చేస్తామని చెప్తాడు. యూనిక్ రీచ్ అంటే కొత్త పీపుల్స్కి రీచ్ అవుతుంది అని మనకి ఇక్కడే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాడు. ఇంకా ఇదంతా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ వచ్చేసి మనం సెలెక్ట్ చూసుకోవడం ఒకసారి. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. కంటిన్యూ టు క్యాంపెయిన్ సెట్ చేసాము. సెట్ చేసినాక ఏంటంటే ఇంప్రెషన్స్ అప్కమింగ్ ఇక్కడ వచ్చేసి మన క్యాంపెయిన్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అంటే ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మనకి రన్ చేయలేదు కాబట్టి మనకి ఏం తెలియదు. బడ్జెట్ బిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి అప్డేట్ అవ్వలేదు. ఈ ఇంప్రెషన్స్ కూడా యాక్టివ్ అవ్వాలి. ఇంకా తర్వాత మనం క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ ఉంటే మనకి క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. ఇంకా ఇలా కనిపిస్తుంది మన యాడ్ వచ్చేసి యాడ్ స్టేటస్, ఇంప్రెషన్స్. ఇది పెండింగ్ ఉంది, ఇది యాక్టివ్ అవ్వాలి. అండర్ రివ్యూలో ఉంది యాడ్. మనకు కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడ చూపిస్తుందో ఇక్కడ చూపిస్తుంది. అలాగే కాస్ట్ ఎంత పడుతుంది, యావరేజ్ సిపిసి ఎంత పడుతుంది, కాస్ట్ పర్ వ్యూ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. కీవర్డ్స్, నెగిటివ్ కీవర్డ్స్. ఒకవేళ కీవర్డ్స్ మనకు వద్దు అనుకుంటే కీవర్డ్స్ని నెగిటివ్ కీవర్డ్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసిన ఇంకా మనం ఒక 10 to 15 కీవర్డ్స్ అన్నా యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎక్కువ మంచిగా వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఇట్లా మనం ఈ వీడియో క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో క్యాంపెయిన్స్ ఏంటంటే మనం మినిమం 500 కాడి నుంచి రన్ చేసుకోవచ్చు. కొంచెం వ్యూస్ అయితే వస్తాయి. ఇక్కడ బడ్జెట్ పెట్టుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఏదన్నా క్యాంపెయిన్స్ కానీ ఏదన్నా రన్ చేయాలనుకుంటే మీరు సైట్ ఉంటే రన్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఎవరన్నా కంపెనీలో మీకు వర్క్ ఇస్తే అప్పుడు ప్రాక్టికల్గా రన్ ఓకే అండి. ఓకే సరే. ఇంకా రేపు షాపింగ్ యాడ్ చూద్దాము. షాపింగ్ యాడ్స్ అయిపోయిన తర్వాత నేను కాకపోతే నేను మా ప్రాక్టికల్స్ చూపిస్తున్నాను. మీకు ఇచ్చిన మెటీరియల్ ఇది స్టెప్ బై స్టెప్ రాసి ఉంటుందండి. వర్డ్స్ అన్ని కూడా మీరు ఒకసారి ప్రిపేర్ అయితే అవి ఆ వర్డ్స్ అన్ని కూడా మీకు గుర్తుంటాయి. మెటీరియల్ మొత్తం అంటే వ్యూస్ అంటే ఏంటి, కాస్ట్ వ్యూ, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందులో వచ్చేసి ఉంటాయి. ప్రతి దానికి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది.
మెటీరియల్‌లో. హ్మ్. అదొకసారి మీరు చూసుకోండి. ఓకే. బడ్జెట్ ఎలా ఉంటది? ఇయన్నీ కూడా మొత్తం పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. అది ఎంత ఉండాలి ఏంటి అన్నీ కూడా. ఆ! అదైతే మామూలుగా ఫోన్‌లో అయినా వినేయొచ్చు కాబట్టి వినేస్తాను. హ్మ్. అదే ఒ ఒక్ అది పెద్దగా బట్టి చదవాల్సిన అవసరమే లేదు. మీరొకసారి ప్రాక్టికల్‌గా చేస్తూ ఆ హ్మ్. మెటీరియల్ కూడా చూసుకున్నారనుకోండి, ఇంకా గుర్తుండిపోతది. ఓకే. కాస్ట్ పర్ వ్యూ అంటే లేదు అనుకోండి, మీకేదైనా డౌట్స్ వచ్చినా కూడా గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకెక్కడైనా డేటా దొరుకుతుందనుకోండి, అదంటే ఏంటి అట్లా ఇట్లా అని. బట్ సింపుల్‌గా అక్కడ ఉండాలంటే అక్కడ చూసుకోవచ్చనమాట ఇంక. హ్మ్. అన్ని 4 యాడ్స్‌కి ఉన్నాయి. ఇంకా రేపు షాపింగ్ యాడ్స్ ఒకటి చేద్దాము. హ్మ్. ఇంకా మీకు లోకల్ ఎస్‌సీఓ చెప్పాం గదా! అవును. లోకల్ రిసర్చ్. ఆహ్, ఇంతవరకు అయిపోతుంది. ఇంకా రేపు అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దామంటే ఒకటి, 2 క్లాసెస్‌లో మీరు సెటప్ చేస్తే బావుంటది. ఓకే. ఆహ్, తర్వాత మీరు ఓన్‌గా చేసుకోవడానికి కూడా మీకు కాన్ఫిడెన్స్ ఒస్తది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంక ఇంటర్‌వ్యూస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే రెజ్యూమ్ గూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు వీకెండ్‌లో ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. యాడ్ లే చేసుకోండి. ఒకవేళ చేయండి. ఒకవేళ రాకపోతే క్లాస్‌లో చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు ప్రాక్టికల్స్ ఉన్నాయండి నెక్స్ట్? అంటే ప్రాక్టికల్స్ అంటే లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఇంకా టాపిక్స్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఓకే. టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి వరకు మేజర్ అనమాట. ఓకే. ఇక్కడి వరకు పర్ఫెక్ట్‌గా ఉంటే మిగతా వాటి మీద మీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోయినా కొంచెం థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా మీకు సెట్ అయిపోతది. వాట్సాప్ మార్కెటింగ్ అని, యూట్యూబ్ ఇది లైక్ ఫేమ్ ఈమెయిల్ మార్కెటింగ్ హుహుహు. ఇట్లాంటివన్నీ టాపిక్స్ ఉంటాయి గదా! ఓకే. అవన్నీ గూడా ఇంకా లైక్ ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలి? ఇంకా ఓకే. యాప్ మార్కెటింగు, మళ్ళీ ఈ కామర్స్‌ది. ఇవన్నీ గూడా జస్ట్ మీకొక ఐడియా ఉంటే సరిపోతది. మేజర్ ఇంతవరకు. ఈ 4 మేజర్. ఈట్లి వరకు పర్ఫెక్ట్ ఉంటే సరిపోతది. ఇంకా అదేలే మీరు అది కంప్లీట్ అయిపోయే లోపల నేను కూడా ఇవన్నీ ఒక ప్రాక్టీస్ కంప్లీట్ చేసేసుకుంటే ఆ! వీడియో యాడ్ చూద్దామంటే 500 అట్లా పెట్టి అదే చూడాలి ఒకసారి. సెటప్ చేసుకోవడం సెటప్ చేయడం వచ్చేస్తే ఇంక మనం అమౌంట్ యాడ్ చేస్తే అది ఎలా రన్ అవుతుందనేది చెక్ చేసుకోవటం. అంటే ప్రతి క్యాంపెయిన్ కూడా మీరు ఒకవేళ 4 క్యాంపెయిన్స్ రన్ చేసిన తర్వాత ఐదో క్యాంపెయిన్ కొత్తది సెట్ చేయాలని కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అది యాడ్ చేసుకోవటం, అది కరెక్ట్‌గా రన్ అవుతుందో లేదో చూసుకోవడం, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవటం ఇది దీనితోటే ఉంటదనమాట ప్రాసెస్ అంతా. ఒక కొన్ని రోజులు అయిన తర్వాత అయితే మనకి హ్మ్. ఓకే. ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు మనము దాని మీద వర్క్ చేస్తేనే మనకి ప్రాపర్‌గా తెలుస్తదనమాట. హ్మ్. ఏ క్యాంపెయిన్ అయినా కూడా. హ్మ్. మామూలుగా ఇప్పుడు వేరే మీరు వీడియోస్ పెడుతున్నారు గదా! వేరే వాళ్ళవి గూడా పెడుతున్నారా? అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు గూడా పెడుతున్నారా? ఏంటివండి? ఎవరో మీరా అని పెట్టారు గదా! ఒక వీడియో. అవునండి. ఆ అమ్మాయి ట్రైనింగ్ ఓకే. ఓకే. మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అంతేనా? ఆ! హుహు. ఎక్కడ ప్లేస్ అయిందండి ఇప్పుడు ఈమె? ఆమె యూఎస్ నుంచి తెచ్చుకుందండి వాళ్ళ రిలేటివ్స్ ప్రాజెక్ట్స్. ఆహాహా! ఓకే. ఇప్పుడు కూడా ఏమైనా డౌట్స్ వస్తే మెసేజ్ పెడతా ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటది. హ్మ్. ఇంకొక అమ్మాయి ఉంది గానీ, ఆ అమ్మాయి గూడా ఆవిడ వాయిస్ రికార్డ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. హ్మ్. వీళ్ళిద్దరికీ కలిపి క్లాస్ తీసుకుందనమాట. వాళ్ళు పంజాబ్ వాళ్ళు. ఆహా! ఓకే. వాళ్ళిద్దరు రిలేటివ్సే. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఇంగ్లీష్‌లో క్లాస్. ఓకే. ఓకే. అయితే ఇద్దరికీ వచ్చింది. ఇద్దరు కూడా ఇంకొక అమ్మాయేమో ఆహ్, వేరే దగ్గర ఆ! చేస్తున్నారు. మన ఇండియాలోనే డాక్టర్స్ అంట ఎవరో వాళ్ళ రిలేటివ్స్ డాక్టర్ ఉన్నారంట. వాళ్ళ వెబ్‌సైట్ తీసుకొని చేస్తుంది. హుహు. ఈ అమ్మాయేమో యూఎస్ హోటల్స్ వాళ్ళకి హోటల్స్ ఉన్నాయంట. హోటల్‌కి రిలేటెడ్ ఒకటిని, ఇంకోటి ఏదో వెబ్‌సైట్ 2 వెబ్‌సైట్‌లు చేస్తుంది. హుహు. ఓకే. వెబ్‌సైట్. హ్మ్. ఎస్‌సీఓ చేస్తున్నారు ఇద్దరు. ఆహా! అదే అక్కడ వాళ్ళైతే తక్కువే ఇస్తారు. ఎక్కువే ఇస్తారులే గాని అటు సైడు. ఏమో వాళ్ళ రిలేటివ్స్ కదా నేర్చుకున్నారు, చేస్తున్నారు. హ్మ్. ఇంకొక అమ్మాయి శివాని అనమాట. వీళ్ళిద్దరూ రిలేటివ్సే. హ్మ్. శివాని మీరా. ఓకే. ఓకే. తనని ఇవ్వమంటే తను ఇంకా వాయిస్ రికార్డ్ ఇవ్వలేదు. తినొక్కటే ఇచ్చింది. హుహు.
అదే దానికోసమే చూస్తున్నా. ఉన్నాయి కజిన్స్ వాళ్ళు వీళ్ళు గాని హ్మ్. చూడాలి. ఒక అబ్బాయి స్కిన్‌ది రిలేటెడ్ చేస్తాడు. డాక్టర్